రాష్ట్రంలో బొగ్గు గనుల వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం అన్నిటికంటే ఎక్కువగా ఉందని, అయినప్పటికీ సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాల విషయంలో ఏఐటియుసి, ఐఎన్డిసి యూనియన్ల వల్ల నల్ల చట్టాలు తెచ్చి కార్మికులను ద్రోహం చేస్తున్నారని, ఇది కార్మికులందరూ కూడా గమనించాలని ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాగృతి ఉపాధ్యక్షులు రియాజ్ అహ్మద్ ఆరోపిస్తున్నారు. 9 నెలలు గడిచినా ఇప్పటి వరకు మెడికల్ బోర్డును ఎందుకు ప్రారంభిస్తలేరని సూటిగా ప్రశ్నించారు. 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణిలో పనిచేస్తూ పర్మనెంట్ కార్మికుల కంటే ఎక్కువ పనులు చేస్తూ పర్మనెంట్ కార్మికులు రాకుండా చేసిన ఘనత ఏఐటిసి, ఐఎన్డిసికే ఉందని, ఇది కార్మిక వర్గం, కాంట్రాక్ట్ వర్గం గమనించాలని ఆయన సూచించారు. ఇట్లా వాళ్ళకు కూడా బెదిరిస్తారు. రకరకాల బెదిరింపులతోటి కార్మికులు భయభ్రాంతులకు బెదిరించుకుంటా పనిచేస్తారు. రోగాలు రావడానికి కారణం కూడా సింగరేణి అబ్నార్మల్ టైమింగ్స్, షిఫ్ట్ టైమింగ్స్ పెట్టడం వలన, పని స్థలాలు మంచిగా లేకపోవడం వలన, నలుగురికి చేయవలసిన పని ఇద్దరితోనే చేయించడం వలన ఇవన్నీ రోగాలు వస్తున్నాయి. కనుక రోగాలకు ప్రధాన సూత్రధారి మేనేజ్మెంటే పూర్తి బాధ్యత వహించాలి. మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. డాక్టర్లకు చక్కగా చేయండి, ట్రైనింగ్ ఇవ్వండి. డాక్టర్లు ప్రతి డాక్టర్కు కొత్తగా వచ్చిన డాక్టర్లకు ఏం తెలియదు పాపం. డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొచ్చి జాయిన్ అవుతారు. బయట వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఇస్తారు. కాదు, అండర్గ్రౌండ్ వాళ్ళకు, ఈ డాక్టర్లకు పిఎంఈ కదా ఐఎంఈలో 15 రోజులు అండర్గ్రౌండ్లో దింపండి. డాక్టర్స్ని వాళ్ళ పని స్థలాల్లో ఉంచండి. వెంటిలేషన్ ఎట్లా ఉంటుంది వాళ్ళు చూడాలి, పని ఎట్లుంటుంది కార్మికులు చూడాలి. అవన్నీ ఏం చూడకుండా డైరెక్ట్గా యూనివర్సిటీని తీసుకొచ్చి కూర్చుని ట్రీట్మెంట్ అంటే ఓకే 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 అని పంపిస్తాను. కనుక సింగరేణిలో అపాయింట్ చేసే డాక్టర్కు కంపల్సరీ 15 రోజులు అండర్గ్రౌండ్లో లోపల పరిసరాలు ఉండేటట్లు చేయండి. అప్పుడు వాళ్ళకు బాధలు తెస్తాయి, ట్రీట్మెంట్ ఇవ్వాలని ఉంటాయి. కనుక సింగరేణి మొత్తం సర్వనాశం అవుతుంది. యూనియన్ నాయకుల ఫెయిలియర్ అయింది. కార్మిక సంఘాల అనైక్యత వల్లనే కార్మికులు తిప్పల పడతారు. కార్మికులు తిప్పల పడకుండా చూడవలసిన బాధ్యత హెచ్చరిక తీసుకున్నది. మేము ప్రతి దానికి బట్టబయలు చేస్తాం, మాట్లాడతాం, అవసరమైతే ధర్నాలు చేస్తాం, ఏం చేయాలో చేస్తాం. కనుక సమస్యల పరిష్కారానికి ముందుకు రండి, కానీ బోకస్ మాటలకు ముందుకు రాకండి అని యాజమాన్యాన్ని మేము హెచ్చరిస్తున్నాం. రోగాలు వచ్చేటన్నీ అవే, సరైన వెంటిలేషన్ ఉండదు. మెయిన్ పాయింట్ ఇది పోయి మీరు ఎవరు చెప్తలేరు. పీ షిఫ్ట్ అనగానే మీరు అడ్వైజుడ్ కేసులో పిలిచిండ్రు, కంపెనీ అడ్వైజ్ చేసిండ్రు, నువ్వు పనికి రావు బై, నువ్వు మెడికల్ బోర్డుకు పెట్టుకో అన్న వాళ్ళకే పిలిచిండ్రు. 2 సంవత్సరాల సర్వీస్ వదిలిపెట్టిన వాళ్ళకి ఇంకా పిలవలే. గతంలో ఇట్లానే పిలిచి కార్పొరేట్ మెడికల్ ఇది హయ్యర్ సెంటర్కు పంపించిన వాళ్ళకు సంవత్సరం పెట్టుకొని అన్ఫిట్లో పెట్టి 4గురికే ఫిట్ చేసిండు. కొత్త డైరెక్టర్ వచ్చినట్ట ఆయన 4గురికే లక్కీ డ్రా తీసినట్టు 4 చేసిండట అని నేను చెప్పే మాట నాది కాదు, డాక్టర్లు చెప్పిన మాట, కంపెనీ చెప్పిన మాట చేసి మిగతా అందరు కొంపలు ముంచారు. ఆ వాళ్ళని కూడా లీగల్గా చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ రేపు కూడా పిలిచిన దాంట్లో అందరికీ అన్ఫిట్ చేయాలి. అన్ఫిట్ చేయకపోతే మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు మీరు ఇళ్లలో పడుకొని ఏడ్చుకుంటూ కూర్చోకండి, వాట్సాప్లో పెట్టకండి, ఫేస్బుక్లో ఏడ్చుకుంటూ పెట్టకండి. బొగ్గు బాయిల మీదకి రండి, బొగ్గు బాయిలు బంద్ పెడతాం. హెచ్ఎంఎస్ మీతో ఉంటుంది, అటువంటి పోరాటం చేద్దాం. కనుక అడ్వాన్స్గా నేను చెప్తున్నా సింగరేణి మేనేజ్మెంట్కి అందరికీ అన్ఫిట్ చేయండి. మీరే అన్ఫిట్లో పెట్టారు, నువ్వు పనికి రావని సిక్ లిస్ట్లో పెట్టారు. ఇవాళ 1 year తర్వాత మేము మొత్తుకోగా, మేము కవిత గారు మేము అందరం మొత్తుకోగా నిన్న బోర్డు పెట్టింది, ఇవాళ బోర్డు పెట్టిన. దాంతో పాటు 2 సంవత్సరాల ముందు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ కేసులు ఉన్నాయి. 3 types ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఇంట్లో కంపెనీ అడ్వైజరీ కేసు, 2 సంవత్సరాల సర్వీస్ ఉన్న, అది స్కీమ్, అది మెడికల్ బోర్డు కాదు, స్కీమ్. అది 2 సంవత్సరాల సర్వీస్ వదిలిపెడితే, కంపెనీకి వదిలిపెడితే 2 లక్షల జీతగాడు ఆయన సరెండర్ చేస్తే 50,000 జీతగానికి తీసుకునే కొడుకు. అది వేకెన్సీతో సంబంధం లేదు. ఒకటి దిగిపోతే ఇంకోటి ఎప్పుడు వేకెన్సీ గురించి ఎట్లా మాట్లాడతారు. కనుక ఆ బోర్డు కూడా కొనసాగించండి. మొత్తం ఇప్పుడున్న మెడికల్ బోర్డుకి ఇక లేరు. మీరు అనుకుంటారు కావచ్చు, పాపం జీపీ రావు పుణ్యాన రన్నింగ్ పెట్టి ఉద్యోగులు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు రేపు ఇప్పుడు ఎంత 2025, 26, 27 వరకు ఖతమైపోతారు వాళ్ళు. ఇక ఖాళీలు ఉంటాయి. బొగ్గు బయలు బంద్ అంటే బొగ్గు బయలు బంద్ పెట్టద్దు, కొత్త బయలు ఓపెన్ చేయాలి చెప్తున్నారు. సింగరేణి మేనేజ్మెంట్ చెప్తుంది, ఈ ఫలానా ఎల్లందు ఏరియా ఫలానా సంవత్సరానికి బంద్, మనుగూరు ఏరియా ఫలానా సంవత్సరానికి బంద్, గోదావరి ఖని ఫలానా సంవత్సరానికి బంద్. ఏందే ఇది? బంద్ గురించే చెప్తున్నాను.
బంద్ ఎట్లా అవుతుంది, దాన్ని ఎట్లా రివ్యూ చేయాలి, దాని లైఫ్ ఎట్లా పెంచాలి, అండర్ గ్రౌండ్ మైన్లో ఇంకా ఎన్ని బావులు ఓపెన్ చేయాలి, దాని గురించి మాట్లాడకుండా అయ్యో బావి బంద్ అవుతున్నట. సోకాల్డ్ కార్మిక సంఘాలు కూడా బావి బంద్ అవుతుంది కదా, బంద్ అయితే ఇక భజన చేసుకుంటా కూర్చో. ఇంకా 85% బొగ్గు భూకర్పులో ఉంది సింగరేణిలో, తెలంగాణలో. ఆ బొగ్గును తీయడానికి ఇంకా 500 సంవత్సరాలైన బొగ్గు ఒడవది ఉన్నది. ఓపెన్ కాస్ట్ల పేరు మీద భూ విధ్వంసం చేసి భూములు బద్దలు కొట్టి వర్షాలు రాకుండా వెంటిలేషన్ పోతుంది, ఈ కాలుష్యం పెరిగిపోతుంది, పిల్లల ప్రజలు సాగు బతుకులో ఉన్నారు. బొగ్గు పులుసు వాయు ఇక్కడ నివసించే వాళ్ళకి బొగ్గు పులుసు వాయు లోపల పోయి రోగాలు వస్తున్నాయి. సర్ప్రైజ్ ఓపెన్ కాస్ట్లతోటి అండర్ గ్రౌండ్ ఉన్నప్పుడు కాంట్రాక్ట్ నువ్వే మేనేజ్మెంట్ ఇట్ సెల్ఫ్ 28,000 మందికి మేము బోనస్ ఇచ్చినామని బడాయిలు చెప్పుకుంటున్నారు. బోనస్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా 5,500 బోనస్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా పర్మనెంట్ నేచర్ ఆఫ్ జాబ్ అక్కడ చేస్తున్న వాళ్ళే. బొగ్గు పరిశ్రమ ఇంకోటి ఇంగిత జ్ఞానం లేదా ఎందుకు మాట్లాడుతుందో తెలియదు. సింగరేణి కంపెనీకి కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ చట్టం వర్తించది, పెట్టద్దు. అందరు పర్మనెంట్ కార్మికులే ఉండాలి. జేపీసీసీ చదవండి. బొగ్గు పరిశ్రమకు కానూనే లేదు కాంట్రాక్ట్ లేబర్ పెట్టడానికి, పర్మనెంట్ కార్మికులు పెట్టాలని. ఇప్పుడున్న కాంట్రాక్ట్ లేబర్ కానీ జీతం వేసి మేమిస్తారు, దాన్ని రెఫర్ చేస్తాం. ఆర్ఎండ్బి కాంట్రాక్ట్ లేబర్, అది సివిల్లో అక్కడిక్కడ పనిచేస్తున్న వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇస్తారు, పర్మనెంట్ జీతాలు ఇవ్వాలి. బంద్ పెట్టింది. 32,000 మంది ఖాళీలు ఉన్నాయి. ఇవాళ నిన్న ఐఈడి ఇంజనీర్ తోటి ఒక స్టేట్మెంట్ ఇప్పించారు, ఖాళీలు లేవు. ఎట్లా మాట్లాడుతున్నాం మిస్టర్ ఐఈడి ఇంజనీర్, మేనేజ్మెంట్ ఎందుకు తప్పుడు మాట్లాడిస్తే ఈ గెలిచిన 2 సంఘాలకు పవర్ ఇచ్చింది కదా కంపెనీ, కార్మికులు ఇచ్చారు కదా, వాళ్ళు ఏం బీకుతున్నారు ఇప్పుడు, ఎందుకు పనిచేస్తలేరు కార్మికుల కోసం? వాళ్ళు ఇగో మేనేజ్మెంట్ చెప్పింది పోయి, వాళ్ళు చెప్పిందే వినడమా? వాళ్ళు చెప్పిందంత తప్పు. ఇప్పుడు నేను చెప్తున్నా, వాళ్ళు చెప్పిందంతా బూటకం బోకస్ మాటలు. ఖాళీలు 30,000 ఖాళీలు మన దగ్గర ఉన్నాయి. ఆ ఖాళీల దగ్గర అప్రెంటిస్ తోటి కాంట్రాక్ట్ లేబర్లో పెట్టి పనిచేస్తున్నారు, పర్మనెంట్ జాగ్రత్త పనిచేస్తున్నారు. ఇవాళ మేము కూడా డిమాండ్ చేస్తున్నాం సింగరేణి హెచ్ఎంఎస్. ఏం డిమాండ్? జెన్కో ట్రాన్స్కోలో కేసీఆర్ ఉన్నప్పుడు 32,000 మందికి పర్మనెంట్ చేసినారు, పర్మనెంట్ జాగ్రత్త పనిచేస్తున్నారు. సింగరేణి కూడా అది వర్తిస్తుంది, పర్మనెంట్ చేయించాలి. మాకు బలం రావాలి, మాకు బలం ఇవ్వండి కార్మిక మిత్రులలో, వాళ్ళకందరికి పర్మనెంట్ చేస్తున్నాం. చట్టం ఉంది. 12/3/90లో కూడా మేము కాంట్రాక్ట్ లేబర్ అందరినీ కూడా పర్మనెంట్ చేయించినాం. 3,000 మందికి పర్మనెంట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. కనుక ఏమైనా అక్కడ వాళ్ళు చెప్పిందే విని బయటికి వచ్చి చెప్పడం తప్ప వీళ్ళు కొట్లాడే దాఖలాలు, కొట్లాడే దమ్ము లేదు, ధైర్యం లేదు. కనుక మనం కొట్లాడిన తర్వాత, హెచ్ఎంఎస్ బట్టబయలు చేసిన తర్వాత, సిఎన్ఎండి ఆఫీస్ ముందు ఘెరావు చేస్తామని, వీళ్ళంతా ధర్నా చేస్తామని మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలు వీళ్ళయి. మేము చేసినది నీతిగా నిజాన్ని కార్మికుల కోసం సింగరేణి భవన్ ముట్టడి అని చెప్పిన తర్వాత 15 రోజుల నుండి కుట్రలు పడినాయి. ఎవరికి అరెస్ట్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలి. హైదరాబాద్కు ఇక్కడ నుండి పోలీసు వాళ్ళకు 22 బొలోరోలు ఇచ్చారు, వీళ్ళని పట్టుకోండి అని, హెచ్ఎంఎస్లు పట్టుకొని లోపల పెట్టండి. 22 బొలోరోలు, RG1, RG2, RG3 కొత్తగూడెం. మా కార్యకర్తలు అందరి పేర్లతో తీసుకొని డైరీ ఇట్లా పెట్టుకొని ఒక్కొక్కరి ఫోటో తీసుకుంటూ పట్టుకునే ప్రయత్నం చేసిన. అయినా కూడా మేము మిలిటెంట్ ఉద్యమం చేసినాం. ఏమైనా అయ్యకు దొరకకుండా హైదరాబాద్ ఆఫీస్లోనే చుట్టూరుకున్నాం. అరెస్ట్ చేస్తున్న క్రమంలో, పోయే క్రమంలో అరెస్ట్ చేయగానే టక్కని అందరం అక్కడ పోయినాం, వాలిపోయినాం, ధర్నా చేసినాం. దానికి భయపడి ఇవాళ మెడికల్ బోర్డు స్టార్ట్ అయింది. మెడికల్ బోర్డులో కూడా చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం, నిన్న ఇవాళ 24, 25 జరిగే మెడికల్ బోర్డులో అందరికీ కన్ఫిడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పిలిచింది అడ్వైజుడు కేసులో పిలిచిండ్రు, కంపెనీ అడ్వైజ్ చేసిండ్రు, నువ్వు పనికిరావు బై, నువ్వు మెడికల్ బోర్డుకు పెట్టుకో అన్న వాళ్ళకే పిలిచిండ్రు. 2 సంవత్సరాల సర్వీస్ వదిలిపెట్టిన వాళ్ళకి ఇంకా పిలవలే. గతంలో ఇట్లానే పిలిచి కార్పొరేట్ మెడికల్ ఇది హయ్యర్ సెంటర్కి పంపించిన వాళ్ళకు సంవత్సరం పెట్టుకొని అన్ఫిట్లో పెట్టి 4గురికే ఫిట్ చేసిండు. కొత్త డైరెక్టర్ వచ్చినట్ట, ఆయన 4గురికే లక్కీ డ్రా తీసినట్టు 4 చేసిండట అని. నేను చెప్పే మాట నాది కాదు, డాక్టర్లు చెప్పిన మాట, కంపెనీ చెప్పిన మాట చేసి మిగతా అందరు కొంపలు ముంచారు. ఆ వాళ్ళని కూడా లీగల్గా చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ రేపు కూడా పిలిచిన దాంట్లో అందరికీ అన్ఫిట్ చేయాలి. అన్ఫిట్ చేయకపోతే మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు మీరు ఇళ్లలో పడుకొని ఏడ్చుకుంటూ కూర్చోకండి, వాట్సాప్లో పెట్టకండి, ఫేస్బుక్లో ఏడ్చుకుంటూ పెట్టకండి. బొగ్గు బాయిల మీదకి రండి, బొగ్గు బాయిలు బంద్ పెడతాం. హెచ్ఎంఎస్ మీతో ఉంటుంది, అటువంటి పోరాటం చేద్దాం. కనుక అడ్వాన్స్గా నేను చెప్తున్నా సింగరేణి మేనేజ్మెంట్కి అందరికీ అన్ఫిట్ చేయండి. మీరే అన్ఫిట్లో పెట్టారు, నువ్వు పనికి రావని సిక్ లిస్ట్లో పెట్టారు.
ఇవాళ 1 year తర్వాత మేము మొత్తుకోగా, మేము కవిత గారు మేము అందరం మొత్తుకోగా నిన్న బోర్డు పెట్టింది, ఇవాళ బోర్డు పెట్టిన దాంతో పాటు 2 సంవత్సరాల ముందు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ కేసులు ఉన్నాయి. 3 types ఆఫ్ కేసెస్ ఉన్నాయి ఇంట్లో. కంపెనీ అడ్వైజరీ కేసు, 2 సంవత్సరాల సర్వీస్ ఉన్న, అది స్కీమ్, అది మెడికల్ బోర్డు కాదు, స్కీమ్. అది 2 సంవత్సరాలు సర్వీస్ వదిలిపెడితే, కంపెనీకి వదిలిపెడితే 2 లక్షల జీతగాడు ఆయన సరెండర్ చేస్తే 50,000 జీతగానికి తీసుకునే కొడుకు. అది వేకెన్సీతో సంబంధం లేదు. ఒకటి దిగిపోతే ఇంకోటి ఎప్పుడు వేకెన్సీ గురించి ఎట్లా మాట్లాడతారు? కనుక ఆ బోర్డు కూడా కొనసాగించండి. మొత్తం ఇప్పుడున్న మెడికల్ బోర్డుకి ఇక లేరు. మీరు అనుకుంటారు కావచ్చు, పాపం జీపీ రావు పుణ్యాన రన్నింగ్ పెట్టి ఉద్యోగులు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు రేపు 20 ఇప్పుడు ఎంత 2025, 26, 27 వరకు ఖతమైపోతారు వాళ్ళు. ఇక ఖాళీలు ఉంటాయి. బొగ్గు బయలు బంద్ అంటే బొగ్గు బయలు బంద్ పెట్టద్దు, కొత్త బయలు ఓపెన్ చేయాలి చెప్తున్నారు. సింగరేణి మేనేజ్మెంట్ చెప్తుంది, ఈ ఫలానా ఎల్లదు ఏరియా ఫలానా సంవత్సరానికి బంద్, మనుగూరు ఏరియా ఫలానా సంవత్సరానికి బంద్, గోదావరి ఖని ఫలానా సంవత్సరానికి బంద్. ఏందే ఇది? బంద్ గురించే చెప్తున్నాను. బంద్ ఎట్లా అవుతుంది, దాన్ని ఎట్లా రివ్యూ చేయాలి, దాని లైఫ్ ఎట్లా పెంచాలి, అండర్ గ్రౌండ్ మైన్లో ఇంకా ఎన్ని బావులు ఓపెన్ చేయాలి, దాని గురించి మాట్లాడకుండా అయ్యో బావి బంద్ అవుతున్నట. సోకాల్డ్ కార్మిక సంఘాలు కూడా బావి బంద్ అవుతుంది కదా, బంద్ అయితే ఇక భగ్న చేసుకుంటా కూర్చో. ఇంకా 85% బొగ్గు భూకర్పులో ఉంది సింగరేణిలో, తెలంగాణలో. ఆ బొగ్గును తీయడానికి ఇంకా 500 సంవత్సరాలైన బొగ్గు ఒడవది ఉన్నది. ఓపెన్ కాస్ట్ల పేరు మీద భూ విధ్వంసం చేసి భూములు బద్దలు కొట్టి వర్షాలు రాకుండా వెంటిలేషన్ పోతుంది, ఈ కాలుష్యం పెరిగిపోతుంది, ప్రజలు సాగు బతుకులో ఉన్నారు. బొగ్గు పులుసు వాయు ఇక్కడ నివసించే వాళ్ళకి బొగ్గు పులుసు వాయు లోపల పోయి రోగాలు వస్తున్నాయి. సర్ప్రైజ్ ఓపెన్ కాస్ట్లతోటి అండర్ గ్రౌండ్ ఉన్నప్పుడు. సింగరేణి కార్మికుల జీవితాలతో గెలిచిన కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలు, ప్రభుత్వం కలిసి చెలగాటమాడుతున్నారు. ఒక పోరాట పటిమ ఉన్న ఏరియా బొగ్గు క్షేత్రం. కష్టజీవులు పనిచేస్తున్న కంపెనీ సింగరేణి కంపెనీ. ఎటువంటి చదువు లేకున్నా ఊరు నుండి వచ్చి సింగరేణి సంస్థకు కాపాడినరు, రాష్ట్రాన్ని కాపాడినరు. బొగ్గు పరిశ్రమ అంటే నంబర్ 1 పరిశ్రమ. రెవెన్యూ ఇచ్చేది, ప్రభుత్వానికి రెవెన్యూ ఇస్తుంది, మంచి ఉద్యోగాలు ఇస్తాయి. ఎక్కడ రాజకీయ పార్టీల వాళ్ళు వట్టి మాటలే మాట్లాడతారు, కానీ మేము కార్మిక సంఘాలము సింగరేణి మేనేజ్మెంట్ తోటి మాట్లాడి కొట్లాడి వారసత్వ ఉద్యోగాలు తీసుకొచ్చాం. వారసత్వ ఉద్యోగాలు అంటే ఆషామాషి కాదు, మామూలు విషయం కాదు. సింగరేణి కార్మికులకు అది ఇన్సూరెన్స్ లాంటిది. సింగరేణిలో పనిచేస్తున్న, భూగర్భంలో పనిచేస్తున్న కార్మికులు 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 5వ సంవత్సరం ఆయన హెల్త్ మొత్తం చెడిపోతుంది, బాడీ మారిపోతుంది. ఒంగోలు గిద్దలాగా ఉండే కార్మికులు అక్కడికి పోయే ఏమంటారు దానికి, కబేలాలకు పోయే కార్మికులాగా ఎడ్లలాగా తయారవుతారు. దానికోసమే హెల్త్ చెడిపోవడానికి కారణం బొగ్గు పరిశ్రమ లోపల దిగడమే. అందుకే ఒక ఇన్సూరెన్స్ లాగా మా కార్మికునికి ఏమైనా అయితే ఏంటిది, ఇప్పుడు ఎల్ఐసి ఉన్నది ఎందుకు చేసుకుంటాం, ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకుంటాం, నాకేమైనా అయితే నా తర్వాత నా పిల్లలు ఎట్లా బతకాలి అన్న దానికోసమే ఎల్ఐసి చేస్తారు. అటువంటిది సింగరేణి కార్మిక సంఘాల అందరం కలిసి పోరాట పటిమ ఉన్న కార్మిక సంఘాలు, ఏజెంట్ కార్మిక సంఘం ఎప్పటికీ ఉంటాయి. అవి కొందరు కోవట్ ఆపరేషన్ చేసే సంఘాలు ఎప్పటికీ ప్రతి ఇండస్ట్రీలో ఉంటాయి. అందులో ఒకరిద్దరే మాలాంటి వాళ్ళే గట్టిగా ఫైట్ చేసేది విప్లవ కార్మిక సంఘాలు, హెచ్ఎంఎస్ఏ ఒక చరిత్ర సృష్టించింది సింగరేణిలో హక్కులు తీసుకోవడానికి దేనికైనా. కానీ అటువంటిది గెలిచిన అప్పుడు ఫస్ట్ టీడీపీ ప్రభుత్వం ఉన్నది, ఏఐటీసీ గెలిచింది. ఆ ప్రభుత్వం మాటికి సమస్యలపైనే సమ్మెలు జరుగుతాయి, పరిష్కారం చేయకపోతే సమ్మెలు జరుగుతాయి. ఈ సమ్మెలను బ్రేక్ చేయడానికి, మిగతా సంఘాలను తొక్కడానికి ఏఐటీసీ టీడీపీ ప్రభుత్వంతో ములాఖాతై ఎన్నికలు తీసుకొచ్చింది. ఎన్నికలు తీసుకురాక ముందు 6 సంఘాలు ఉన్నాం, విప్లవ కార్మిక సంఘాలని మెడలు బట్టి వెల్ఫేర్ అమ్యూనిటీస్ అన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం. స్కూల్స్ బళ్ళు కట్టించుకున్నాం, దవాఖానలు తెచ్చుకున్నాం, వెల్ఫేర్ అమ్యూనిటీస్ తెచ్చుకున్నాం.
ఇదంతా చూసి మింగని పార్టీలు రెండే, ఏఐటీసీ ఐఎన్టీసీ, ఎలక్షన్ తీసుకురావాలి ఇంకోటి మాట్లాడకుండా చేయాలన్నది నల్ల చట్టాలు తీసుకొచ్చి ఎలక్షన్ పెట్టించి మాట్లాడేటోనికి అప్రకటిత ఎమర్జెన్సీ, మాట్లాడితే వాడిని సస్పెండ్ చేయండి, మాట్లాడితే వానికి డిస్మిస్ చేయండి, మాట్లాడితే ట్రాన్స్ఫర్ చేయండి, ఇటువంటి చట్టాలు తీసుకొచ్చి శునక ఆనందం వహించింది ఏఐటీసీ ఐఎన్టీసీఏ. ప్రధాన కార్మిక ద్రోహులు ఎవరంటే ఈ రెండు సంఘాలే. మేనేజ్మెంట్ వాళ్ళ సంఖ్యలు పెట్టడం చేసింది తీసుకొచ్చి. ఇవాళ మళ్ళీ అప్పుడు మేమందరం గొడవ చేస్తే, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు అందరం గొడవ చేస్తే, తెలంగాణ వస్తే మాకు మద్దతు ఇస్తే మేము ఉద్యోగాలు ఇప్పిస్తాం, అది ఇప్పిస్తాం, ఇండ్లు ఇప్పిస్తాం, జాగాలు ఇస్తాం, బొగ్గుబాయిలు తీసుకొస్తామని కేసీఆర్ చెప్పిన మాటలకు మోసపోయినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. అప్పుడు ఇంతవంతో మనకు కారుణ్య నియామకాలు, మెడికల్ బోర్డు బంద్ పెట్టి కారుణ్య నియామకాలను తీసుకొచ్చి కరప్షన్ నియామకాలు తయారు. కోర్టులు దనుకున్నారు, కోర్టులు ఆఫీసర్లే దనుకున్నారు. ట్రేడ్ యూనియన్ నాయకులు ఏంటిది వాళ్ళది ఎంత ఉన్నది అనుకుంటున్నారు. చాక్లెట్లు ఇస్తే కనుక్కుంటూ తిరిగేటోళ్ళు మా దగ్గర లీడర్లు తయారయ్యారు. ఒక్క పని, చిన్న పని చేస్తే అబ్బా నాకు పని చేసిందని అదే. కానీ వెనక తెర వెనుక ఉన్న వాళ్ళు ఎంతమందిలో కోటేశ్వర్లు అయ్యారు, 100 కోట్లు సంపాదించుకున్నారు, వాళ్ళని ముట్టుకోలేదు. కానీ మెడికల్ బోర్డులో దందాలు నడుస్తున్నాయి అని ఏదో విజిలెన్స్ అని తీసుకొచ్చి అది తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి ఎవరికి ఏం కాలే. ఆఫీసర్లకు కేవలం కార్మికులకు 9 నెలల నుండి, ఈసారి 9 నెలల నుండి మెడికల్ బంద్ ఉన్నది. ఎందుకు బంద్ పెట్టాలండి? ఎందుకు మెడికల్ బోర్డు బంద్ పెట్టాలి? కార్మికుల సంఖ్య ఎక్కువ ఉన్నది అనుకుంటారా? కార్మికుల సంఖ్య తగ్గిపోయింది. 30,000 మంది కార్మికులు పర్మనెంట్ కార్మికుల జాగాలో కాంట్రాక్ట్ కార్మికులతో పనిచేస్తారు, అప్రెంటిస్లతో పర్మనెంట్ పని చేస్తారు. అప్రెంటిస్ అంటే ట్రైనింగ్, వానికి మంచి ట్రేడ్స్మెన్గా తయారు చేయాలి, తయారు చేసి పంపించాలి. వానికి బండలు మోసే పని, పానాలు మోసే పని, అప్రెంటిస్లతో జనరల్ మోసే పని చేయించి వాళ్ళ జాగాలు